అందరికీ నమస్కారం అండి. కార్తీక మాసం యొక్క శుభాకాంక్షలు. గత 15 రోజులుగా నన్ను చాలా ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని నన్ను ఎక్కడికి బయటికి కదలనివ్వకుండా నన్నే అంటిపెట్టుకుని కూర్చున్నటువంటి జ్వరం ఒక 2 రోజుల క్రితం నా మీద విరక్తి కలిగి నన్ను విడిచి వెళ్ళిపోవడంతో కార్తీక మాసం కదండి, నదీ స్నానం చేద్దాం పదా అని నేను నా శ్రీమతి నదికి పోదాం అంటూ బయలుదేరి వెళ్ళామండి. ఈ 2 రోజుల్లో ఆ కార్తీక మాసం స్నానం చేయడానికి వెళ్ళినటువంటి స్నానఘట్టాల్లో నేను చూసినటువంటి దృశ్యాలు కానీ లేదా అక్కడ జరుగుతూ ఉండేటువంటి తంతు కానీ చూసి నాకు చాలా ఇబ్బంది కలిగింది. ఏమైపోతోంది మన సంస్కృతి అని. కాబట్టి మనం మనకి తెలిసి కూడా మర్చిపోతూ ఉండేటువంటివి, తెలిసి కూడా చెయ్యకుండా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి విషయాల్ని ఈ వీడియో ద్వారా మీ ముందుకు తీసుకురావాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాను. కాబట్టి దయచేసి అందరూ పూర్తిగా దీన్ని వినండి. నచ్చితే కనుక లైక్ కొట్టండి. మీకు ఇష్టమైనటువంటి వాళ్ళు, మీకు విలువైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ లింక్ని షేర్ చేయండి. సరే, ఇక విషయంలోకి వెళ్ళిపోదామా? హిందూ సనాతన సాంప్రదాయంలో మనకి సంవత్సరం అంతా కూడా అనేక రకాలైనటువంటి పుణ్యమాసాలు ఉన్నాయి కదా. అలా ఉన్నప్పటికీ కూడా వాటిలో అత్యంత పవిత్రమైనటువంటి మాసాన్ని మనం దేని చెప్పుకుంటాం అని అంటే కార్తీక మాసం చెప్పుకుంటాం. అసలు ఈ మాసాన్నే ఎందుకు పవిత్రమైనటువంటిదిగా చెప్పుకుంటాము అని అంటే, దేవదేవుడైనటువంటి శ్రీ మహావిష్ణువు, మహాదేవుడైనటువంటి పరమశివుడికి ఈ ఇద్దరికీ కూడా ప్రీతికరమైనటువంటి కాలం ఈ కార్తీక మాసం. ఈ సమయంలో మనం ఏ ఒక్క మంచి పని చేసినా సరే అది ఎన్నో రెట్ల పుణ్యాన్ని మనకి ఇస్తుంది అనేటువంటిది పౌరాణిక గ్రంథాల్లో చెప్పబడింది. ఇందులో అత్యంత ముఖ్యమైనటువంటిది ఏంటి అంటే కనుక నదీ స్నానం. కార్తీక మాసంలో నదీ స్నానం చేసినటువంటి వ్యక్తి పాపరహితుడవుతాడు అని స్కాంద పురాణంలో చెప్పబడింది. మరి నదీ స్నానం యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే, నది అంటే ఏంటి? అసలు నీరు ప్రవహించేటువంటిది అని మాత్రమే అర్థం కాదు. దైవ స్వరూపిణిగా మనం నదిని కొలుస్తూ ఉంటాం. ఎందుకు అనంటే, మన పాపాలని పరిహారణ చేసేటువంటి దేవతలు ఈ నదుల రూపంలో ఉన్నారు. ఎవరు వాళ్ళు? గంగా, యమున, గోదావరి, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి, వీరందరూ కూడా మన పాపాలని పరిహారణ చేసేటువంటి దేవతలుగా మనం ఆరాధిస్తూ ఉంటాం. భగవంతుని స్మరిస్తూ పాప పరిహారణ కోసం ఈ నదుల్లో మనం స్నానం చేయడం వల్ల శరీర శుద్ధి, మనశ్శాంతి, ఆత్మ పవిత్రత లభిస్తాయి. స్నానం కేవలం నీటితో స్నానం చేసేయడం అనేటువంటిదే కాదు. అందులో గెంతులు వేసేసి పక్క వాళ్ళ మీద నీళ్లు జల్లేసి ఇది కాదు మనం చేసేటువంటిది. ఈ నదీ స్నానానికి ఉండేటువంటి మరొక పేరు ఏంటి అంటే భక్తి స్నానం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ స్నానం చేస్తూ ఉండేటప్పుడు మనం ఒక మంత్రాన్ని కూడా భక్తితో జపించాలండి. అది మీ అందరికీ తెలుసు. చెప్పాను కదా ఇందాక, మనకి తెలుసున్నటువంటి విషయాలను కూడా మనం నిర్లక్ష్యం చేస్తున్నాము. ఏంటా మంత్రం? మీకు కూడా వచ్చి నేను చెప్తూ ఉంటే మీరు కూడా నాతో పాటు చదువుతారు. చూడండి. గంగే చ యమునై చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలే అస్మిన్ సన్నిధం కురు. దీని అర్థం ఏంటి? ఓ గంగా, యమున, గోదావరి, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి నదీ దేవతల్లారా, మీరు ఈ నీటిలో కొలువై ఉన్నారని నాకు తెలుసు. కాబట్టి నేను చేస్తూ ఉండేటువంటి స్నానం ఏదైతే ఉందో అది పవిత్రం కావాలని నన్ను ఆశీర్వదించండి అని కొలుస్తూ ప్రార్థిస్తూ మనం ఈ మంత్రాన్ని జపించడం. గంగే చేమునై చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలే అస్మిన్ సన్నిధం కురు అని చెప్పేసి. అయితే స్నానం చేయడానికి ఏదైనా ఒక సమయం ఉందా అని అంటే తప్పకుండా ఉంది. కార్తీక మాసంలో మనం స్నానం చేయడానికి ఉత్తమమైనటువంటి సమయం ఏంటి అని అంటే బ్రహ్మ ముహూర్తం. అంటే తెల్లవారుజామున 4:30 దగ్గర నుంచి 6 గంటల వరకు. మీ అందరికీ తెలుసు, ఏ మంచి శుభకార్యం చేయాలన్నా కూడా పెద్దలు లేదంటే కనుక మన వేదాలు, శాస్త్రాలు కూడా చెప్పేటువంటి ఒకే ఒక ముహూర్తం బ్రహ్మ ముహూర్తం. తెల్లవారుజామున 4:30 దగ్గర నుండి 6 గంటల వరకు. సూర్యోదయానికన్నా ముందే స్నానం చేయడం ద్వారా మనం చేసినటువంటి పుణ్యం ఏదైతే ఉందో అది 10 రెట్లు పెరుగుతుంది అనేటువంటిది శాస్త్రాల్లో చెప్పబడినటువంటిది. కానీ ఇప్పుడుండేటువంటి ఆరోగ్య పరిస్థితుల రీత్యా కొంత వెసులుబాటు అనేటువంటిది కల్పించుకుని వయసులో పెద్దవారైనా లేదంటే కనుక వీలు పడకపోయినా ఏ రూపానైనా సరే నదీ స్నానం అనేటువంటిది చేస్తున్నారు కదా అనేటువంటి ధోరణిలో పరిగణించడం అనేటువంటిది జరుగుతోంది. అయితే సాధ్యమైతే
పవిత్రమైనటువంటి నదులు మనకి గోదావరి కానీ, కృష్ణ కానీ, గంగా కానీ, తుంగభద్ర కానీ, ఇలాంటి వాటిల్లో మనం స్నానం చేయడానికి ప్రయత్నం చేయండి. లేకపోతే ఆ అవకాశం లేకపోతే ఇంట్లో గంగాజలం కలుపుకుని నీళ్లునైనా సరే, లేదా తులసి ఆకులు కలిపినటువంటి నీటితోనైనా సరే స్నానం చేయొచ్చు. కారణం ఏంటి అంటే, భక్తి ఉన్న చోటే పుణ్యం అనేటువంటిది ఉంటుంది, స్థలం కాదు. పలానా స్థలానికి వెళ్ళి స్నానం చేస్తే మాత్రమే పుణ్యం వస్తుంది, పలానా చోట వెళ్ళి మునిగితేనే మనకి పుణ్యం వస్తుంది అనేటువంటి పిచ్చి ధోరణిలో మాత్రం దయచేసి ఎవరో ఆలోచించద్దు. మనకి భక్తితో చేసేటువంటి స్నానం ఎక్కడైతే చేస్తామో అక్కడ మన పుణ్యం లభిస్తుంది తప్ప స్థలానికి ప్రాధాన్యత కాదు. అయితే స్నానం చేసేటువంటి విధానం ఎలా ఉండాలి, ఎలాగా స్నానం చేసేటువంటిదే కదా అని చెప్పేసి నిద్ర మంచం మీద నుంచి లేచి వెళ్ళిపోవడం అనేటువంటిది చెయ్యకూడనటువంటి మహాపాపం. ముందుగా స్నానం చేసే ముందు శరీరానికి కొద్దిగా నూనె రాసుకుని మలినాలని తొలగించాలి. కొంతమంది చూస్తూ ఉంటే పళ్ళు కూడా అందులోనే తోమేస్తున్నారు, అక్కడే ఉమ్మేస్తున్నారు. మరీ ముఖ్యంగా స్వామి మాలధారణ చేసినటువంటి భక్తులు ఎవరైతే స్వాములు ఉన్నారో వారు కూడా దయచేసి మీరు వేప పుల్లతోనే దంతధావనం అనేటువంటిది చేస్తూ ఉన్నారు, కానీ ఆ నదిలో ఉండేటువంటి నీటిని విడిగా తీసుకుని వచ్చి నేల మీద చేసుకోండి తప్ప దయచేసి మీరు దంతధావనం చేసి అది కూడా నదిలోకి ఊయడం నేను గమనించాను. కొంతమంది అలా చేస్తున్నారు, కాబట్టి అది కూడా చేయవద్దు. దయచేసి మలినాల్ని మనం తొలగించుకుని మన ఒంటికి నూనె రాసుకుని మాత్రం స్నానానికి వెళ్ళాలి. అయితే ఈ స్నానానికి వెళ్తూ ఉండేటువంటి సమయం మన ఇంటి దగ్గర నుంచి కొంత సమయం అనేటువంటిది పడుతుంది కదా. ఈ పడుతూ ఉండేటువంటి సమయంలో దైవ నామస్మరణ చేసుకుంటూ వెళ్ళాలి. ఓం నమో నారాయణాయ లేదంటే ఓం నమశివాయ అనేటువంటి మంత్రాలను జపిస్తూ ఆ నదీ తీరానికి వెళ్ళాలి తప్ప ఆ నదికి వెళ్ళే లోపు కుటుంబ విషయాలు, పిచ్చి విషయాలు అన్నీ మాట్లాడుకుంటూ వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పుకుంటూ అక్కడ వెళ్ళి మనం మునిగేసినంత మాత్రాన మనకు పుణ్యం రాదు. ఆ చేసేటువంటి పవిత్రమైనటువంటి స్థానానికి ఆ నదికి వెళ్ళే ముందు కూడా మనం దైవ నామస్మరణ చేసుకుంటూ మాత్రమే వెళ్ళాలి. నీటిలోకి దిగే ముందు కూడా మనం చేయాల్సినటువంటి పనులు అమాంతం దూకేస్తున్నారు, ఆడవాళ్ళు దూకేస్తున్నారు, మగవాళ్ళు దూకేస్తున్నారు. ఇక పిల్లల విషయం చెప్పనక్కర్లేదు. ఈ దూకేయడాలు అనేటువంటివి పెట్టుకోకండి. నీటిలోకి ముందు దిగే ముందే అక్కడ మెట్ల మీద నిలబడి కొంత నీటిని చేతిలోకి తీసుకుని మీ తల మీద, హృదయం మీద, పాదాల మీద ఆ నదీ జలం జల్లుకోండి. అప్పుడు మీరు పవిత్రులు అవుతారు. ఆ పవిత్రమైనటువంటి శరీరంతో ఆ నదిలోకి దిగాలి తప్ప విడిచిన బట్టలు లేదంటే మలినంతో ఉన్నటువంటి బట్టలు, మద్యం సేవించినటువంటి విధంగా రాత్రి మద్యం సేవించి పగలు స్నానానికి వెళ్ళడం, ఇలాంటి పనులు మాత్రం దయచేసి చేయకండి. మరి ఇంకొకటి బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం, 3 సార్లు మునిగి స్నానం చేయాలి. ఊరికే అదే పనిగా గంటల తరబడి స్నానాలు చేయకండి. ఇది విహారయాత్రకి మీరు వెళ్ళట్లేదు, భక్తి స్నానం చేయడానికి వెళ్తున్నారు. మొదటిసారి మీరు మునగడం వల్ల శరీర శుద్ధి అనేటువంటిది కలుగుతుంది. రెండోసారి మునగడం వల్ల మనశ్శుద్ధి కలుగుతుంది. మూడోసారి మునగడం వల్ల ఆత్మశుద్ధి అనేటువంటిది కలుగుతుంది. స్నానం అనంతరం కూడా శుభ్రమైనటువంటి బట్టలు ధరించి సూర్యుని వైపు చూసి అర్ఘ్యం ఇవ్వాలి. ఏమని? ఓం సూర్యాయ నమః. ఆ తర్వాత తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి దేవుడికి పూజ చేయాలి. స్నానం చేసిన తర్వాత చేయాల్సినటువంటి పూజలు ఏంటి అని అంటే, శివలింగానికి పాలు, నీరు లేదా తులసి దళం అనేటువంటి సమర్పించాలి. విష్ణువు, తులసి దేవతలకు దీపారాధన చేయాలి. ఇక్కడ మరొక విషయం చెప్తున్నాను. శివలింగానికి పాలు అభిషేకం చేయడం అనేటువంటిది మంచిదే, కానీ చాలా చోట్ల జరుగుతున్నటువంటిది ఏంటంటే మీరు పాలు అందుబాటులో లేక ప్యాకెట్ పాలు కొంటున్నారు. పరమ దరిద్రమైనటువంటి విషయం ఏంటి అని అంటే కనుక ఆ ప్యాకెట్ కట్ చేసి ప్యాకెట్ తోటే పోసేస్తున్నారు. ఏమండి, మీకు గుళ్ళో ఆలయాల్లో మీకు పూజారులు గిన్నెలు, పంచపాత్రలు ఇలాంటివి ఇవ్వడం లేదా? పూజారులు కూడా సంస్కృతిని పరిరక్షించేటువంటి విధంగా ఈ విషయంలో నిక్కచ్చిగానే ఉండండి. దరిద్రంగా ప్యాకెట్లు కట్ చేసి ప్యాకెట్లతో అభిషేకం చేయకండి. అది మన పద్ధతి కాదు, మన సంస్కృతి కాదు, మన శాస్త్రాల్లో లేనటువంటి వాటిని మీ బద్ధకంతో నాశనం చేయకండి. పద్ధతుల్ని అయిపోతుంది త్వరగా అని చెప్పేసి టకీలను కట్ చేసేయడం కాదు, తెచ్చుకోమనండి వాళ్ళని. మీరు ప్యాకెట్లు ఇస్తున్నప్పుడు మీరు ఖండించండి, ఇది మాకు ప్యాకెట్లలో కాదు, మీరు గిన్నెలో పోసివ్వండి లేదా ఒక గ్లాసులో పోసివ్వండి అని. అభిషేకం చేసేటువంటి పురోహితులు నిక్కచ్చిగా ఉంటేనే మన సాంప్రదాయాలు బతుకుతాయి. గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. అలాగే దీపదానం చేస్తూ ఉంటాం.
ఈ మాసంలో మనం అత్యంత పుణ్యప్రదమైనటువంటిది కాబట్టి మనం దీపదానం అనేటువంటిది చేయాలి. ఇది నూనె దీపం, లేదంటే కనుక ఆవు నెయ్యి దీపం వెలిగించండి. ఆ దీపాలు వెలిగించేటువంటి సమయంలో కూడా మీ బట్టలకి నిప్పు అంటుకోకుండా జాగ్రత్తగా, అందులో కూడా తొందరపాందమే, ఆ దీపాలు పెట్టుకుని సెల్ఫీలు దిగడం, ఆ దీపాలు పెట్టుకుని మీరు ఫోటోలు దిగడం, ఈ పిచ్చి పనులు మానండి. భగవంతుడికి మీరు దీపదానం చేస్తున్నారు. ఆ దీపం చేసేటువంటిప్పుడు పూర్తిగా మనసు భగవంతుడి మీద పెట్టండి, లగ్నం చేయండి. భగవంతుని స్మరిస్తూ మాత్రమే దాన ధర్మం చేయండి. అయితే మనకి చెప్పాను కదా ఇందాక మీకు, స్నానం వల్ల మనకి లభించేటువంటి ఫలితాలు ఏంటంటే అంటే మన పాపాలన్నీ కరిగిపోతాయి, పితృదేవతలు సంతోషిస్తారు, శరీర ఆరోగ్యం, మానసిక శాంతి, ఆత్మిక శాంతి అవి లభిస్తాయి, దరిద్రం తొలగిపోయి ఐశ్వర్యం అనేటువంటిది పెరుగుతుంది. ఇంకా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే, నదీ స్నానం సమయంలో చెయ్యకు అన్నటువంటి పనులు ఇందాక కొన్ని ప్రస్తావన చేశాను, ఇప్పుడు మళ్ళీ చెప్తూ ఉన్నా. మలినమైనటువంటి దుస్తులతోటి మద్యం సేవించి లేదా అశ్రద్ధగా స్నానం చేయకండి. కార్తీక మాసంలో విహారయాత్రలకు అని చెప్పేసి సముద్రం ఉండేటువంటి ప్రాంతాలకు వెళ్ళిపోతూ ఉంటారు. ఆ సముద్రం గట్టిన మద్యం తాగేయడం, వెళ్ళి దాంట్లో దూకేయడం, లేదా మాంసాహారం తినేయడం, వెళ్ళి అందులో దూకి స్నానం చేసేయడం, ఆ తాగిన మత్తు వదిలేదాకా వెళ్ళిపోవడం, ఆ దాంట్లో పడి కొట్టుకోవడం, ఇది కాదు మనం చేయాల్సినటువంటి పని. కార్తీక మాసంలో నదీ స్నానం చేయడం అంటే ఈ దరిద్రాలు కాదండి. మలినమైనటువంటి దుస్తులతో ఉండకూడదు, మద్యం సేవించి కానీ అశ్రద్ధగా కానీ స్నానం చేయకూడదు. భక్తి లేకుండా చేసినటువంటి స్నానం పాపప్రదం అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇంకా మరీ ముఖ్యమైనటువంటిది ఏంటి అంటే, నదీ జలాన్ని అపవిత్రం చేయడం. మన దరిద్రం ఏంటి అంటే కనుక, అభివృద్ధి అనేటువంటి పేరుతోటి సకల దరిద్రాలు మనకు ఉండేటువంటి కాలువల్లోకి లేదా నదుల్లోకి కనెక్ట్ పెడుతున్నాం. దీనివల్ల గోదావరిలో సముద్రాలు కూడా నాశనం అయిపోయి అపవిత్రం అయిపోయేటువంటి పరిస్థితి కింద ఉంది. ఇంకా మీరు మళ్ళీ కొత్తగా సబ్బులు, షాంపూలు, కెమికల్స్ ఇలాంటి వాటిని ఉపయోగించద్దు. ఇంకొకటి, నదీ దేవత మనకి తల్లి, ఆమె ముందు మనం గౌరవంగా ఉండాలి. కాబట్టి అశ్లీలమైనటువంటి దుస్తులు ధరించి లేదా బట్టలు విప్పి స్నానాలు చేయడం అనేటువంటిది చెయ్యకూడదు. ఆ స్నానం చేసేటువంటి సమయంలో కూడా మనం ధరించాల్సినటువంటి బట్టలు పూర్తిగా ఉండాలి, సగం సగం బట్టలు మాత్రమే ఉండకూడదు. పైగా ఇప్పుడు ఉండేటువంటి సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే ఇదొక దరిద్రం తగలడింది. ఏంటంటే సెల్ఫీలు, వీడియోలు, నవ్వులు, ఆ నదుల్లో పడి కొట్టుకుంటూ ఉంటే వాళ్ళు వీడియోలు తీయడం, ఆ సెల్ఫీలు తీసుకోవడం, ఈ సెల్ఫీలు తీసుకునేటువంటి హడావుల్లో ఫోన్లు దాంట్లో పాడేసుకోవడం, లేదా అవి వాటిలన్నింటినీ కలిపి ఫేస్బుక్లోనూ వాటిల్లోనూ అప్లోడ్ చేయడం. ఎందుకు చేస్తున్నారు మీరు కార్తీక మాసం యొక్క స్నానం? పవిత్రతని మీరు పొందడానికా, లేదంటే కనుక నదిని లేదంటే కనుక ఆ సాంప్రదాయాన్ని అపవిత్రం చేయడానికా అనేటువంటిది మీకు మీరు ప్రశ్నించుకోండి. ఇంకొకటి ఏంటి అంటే, ప్లాస్టిక్ పూలు కానీ పూజా సామాగ్రి కానీ ఇవన్నీ నీటిలో పారేయకండి. ఇతరులపై నీళ్లు చల్లడం, అందులో పడి ఆటలాడడం ఇవి కాదు. మనం 3 మునకలు వేసామా, మునకలు వేసిన తర్వాత మళ్ళీ అంతే పవిత్రంగా అంతే మర్యాదగా పైకి వచ్చేసామా, స్నానం ఆచరించి పైకి వచ్చేసామా, అంతే. గంటల తరబడి వాళ్ళని వీళ్ళని కొట్టుకుంటూ ఆడుకుంటూ బంతులతో విసురుకుంటూ క్రికెట్లు కూడా ఆడేస్తున్నారు నీళ్ళల్లో. ఈ రకమైనటువంటి పనులు చేయడానికి కాదు కార్తీక మాసం స్నానం. కాబట్టి ఇతరుల మీద నీళ్లు చల్లడం కానీ ఆటలాడడం కానీ ఇలాంటి పనులు చెయ్యకుండా మన సంస్కృతిని, మన ఆచారాల్ని, మన విధానాన్ని పవిత్రంగానే ఉంచండి తప్ప అపవిత్రం చేయకండి. ఇంకొకటి ఏంటంటే, ఏ రోజైతే మీరు స్నానం ఆచరించారో ఆ ఆచరించినటువంటి రోజు ఇతరులని దూషించడం కానీ కోపంగా ఉండడం కానీ తగాదాలు పడడం కానీ చేయకండి. పవిత్రమైనటువంటి నీటిలో మీరు పవిత్ర స్నానం ఆచరించిన తర్వాత ఆ రోజు మొత్తం కూడా మీరు దైవ నామస్మరణతో మాత్రమే గడపాలి తప్ప, దీనివల్ల మనకి పుణ్యం లభిస్తుంది తప్ప మనం అక్కడ చేసిన ఉపయోగం లేనటువంటి లౌకిక విషయాల పట్ల మనం చర్చలు పెట్టుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఇక చివరిగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మిత్రమా, కార్తీక మాసం మనకు ఒక పవిత్రమైనటువంటి యాత్రలా భావించాలి. ప్రతిరోజు స్నానం చేయడానికి సాధ్యం కాకపోయినా కూడా కనీసం పౌర్ణమి, సోమవారం, ఏకాదశి రోజుల్లో ఒక్కసారైనా సరే స్నానం చేయండి. భగవంతుని పేరుతోటి భక్తితో నియమంతో చేసినటువంటి స్నానం 100 జన్మల యొక్క పాపాలని కరిగిస్తుంది. నదులు మన తల్లులు, వాటిని శుభ్రంగా ఉంచడం కూడా మన కర్తవ్యం. మీరు కార్తీక మాసంలో నదీ స్నానం చేసి పుణ్యాన్ని పొందండి. మరొక ముఖ్యమైనటువంటి విషయం, ఇప్పుడు యువకులు అనేక రకాలైనటువంటి వ్యసనాలకి అలవాటైపోయి ఈ స్నానాలు చేస్తూ ఉండేటప్పుడు
చేయటానికి వచ్చినటువంటి మహిళల యొక్క మెడల్లో నుంచి బంగారు ఆభరణాలని లాక్కుని పట్టుకుని వెళ్ళిపోవడం అనేటువంటిది జరుగుతోంది. టెక్నాలజీ అనేటువంటిది పెరిగిపోవడం వల్ల చుట్టూ ఉండేటువంటి వాతావరణంలో ఎవరు ఏ రకంగా సెల్ ఫోన్లో మనం చేస్తూ ఉండేటువంటి ఆ నదీ స్నానాన్ని ఏ రూపంలో చిత్రీకరిస్తున్నారో అనేటువంటిది కూడా తెలియడం లేదు. ఆ సోషల్ మీడియాలో అప్లోడ్ అయిన తర్వాత కానీ తెలియడం లేదు. కాబట్టి కుంభమేళాలో కానీ లేదంటే మిగిలినటువంటి వాటిల్లో కానీ ఈ రకాలైనటువంటి వీడియోలు అనేకం వస్తే ప్రభుత్వం చర్యలు తీసుకుని వాటన్నిటిని కూడా బ్యాన్ చేసినటువంటి విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. కాబట్టి చేస్తూ ఉండేటువంటి స్నానం పవిత్రమైనటువంటి స్నానం, పవిత్రమైనటువంటి మనస్సుతో వెళ్ళండి. ఒళ్ళు మర్చిపోయి మాత్రం స్నానం చేయకండి. చుట్టూ పరిసరాలని గమనించుకోండి. భగవత్ సంకీర్తన చేసుకుంటూ భగవన్ నామంలోనే ఈ పవిత్ర స్నానాన్ని ఆచరించండి. ఓం నమః శివాయ.